మొట్టమొదట 41 సర్వే నెంబర్ 3B1లోన మాకు ఇచ్చిన పట్టాలు, ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు, ప్రభుత్వం హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేసి మాకు సర్వే చేసి ఎవరి వాళ్ళకి ఇవ్వాలనేది ఒకటి. దీనిపైన చెప్తేనే ఇంకా జరుగుతుంది. తాడేపల్లిలో ఒకసారి అనంతపురం వైపు చూడాలా, అరే ఏం జరుగుతుంది అనంతపురంలోన, ఈ దళితులది భూములని ఎంఆర్పిఎస్ఎల్ భూములు తీసుకున్నారనే విషయం వాళ్ళు కూడా తొంగిచే పరిస్థితి, పోరాటం జరుగుతుంది. నాకు అంతవరకు రావాలా, నా వాళ్ళ కోసం వస్తాను. ఇప్పుడు ఈ మనిషికి ఏమి లేదు, డబ్బులు శ్రీరాములు ఇక్కడ బస్సు కాల్చినాడు పక్కన అనిమల్ హెజ్బెండరీలో. ఇప్పుడు నేను ఏ తప్పట్ట ఎక్కడో ఉన్నాడు, నాన్ లోకల్ అంటే ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పింటారనుకో, అన్న పిల్లోనికి అంటే ఆ పిల్లోడేమో అనంతపురంలోనే ఉంటాడా, హిందూపురంలో ఏడో పని చేస్తుంటాడు, ఇచ్చింటాము. అంతకు తప్ప మాకేం సొంతమేం లేవు. కసాపురం వాళ్ళు బస్సు కాల్చిన వాళ్ళు కూడా ఈడే ఉన్నారు. ఆ తమ్ముడు జైలు పాలే ఉన్నాడు, కానీ వెనకనే ఉన్నాడు. వీళ్ళందరికీ దీనిపైన కార్యాచరణ ఒకటే. రెండో డిమాండ్ వాళ్ళని SC/ST యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని తమ్ముడు చెప్పాడు ఇందాక. రెండో డిమాండ్ కార్యాచరణ విషయము రేపు దళిత గిరిజన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోనే మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము. రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత మర్నాడు 3 చోట్ల రాష్ట్ర రోకో చేస్తాము. దీనిపైన దళిత సమస్యలపైన సోమందపల్లి రామాంజీ సోమందపల్లి వచ్చినారు, అక్కడ ఒకటి, తర్వాత రాప్తాడు ఒకటి, సోములతోటి హైవే పైన ఒకటి మర్నాడు చేస్తారు. ఆ తర్వాత మరి దళిత గిరిజన అక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకొని టౌన్ బంద్కి పిలిపిస్తాము. టౌన్ బంద్కి పిలిపించినా కూడా మాకు ఇంకా న్యాయం జరిగే చెప్పలేదంటే జిల్లా బంద్కి పిలిపిస్తూ అరాచకాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మందకృష్ణ గారిని కూడా జిల్లా బంద్కి పిలిపిస్తాము. ఇది మా కార్యాచరణ అంటే దాన్ని మా వాళ్ళకి ఇచ్చే వరకు, లేని వాళ్ళు బీద వాళ్ళకి ఇచ్చింటాను ఒక 5-6 నేనేం తీసుకోలేదు. వాళ్ళకి దక్కే వరకు మాకు ఆడిట్ వాళ్ళు రెడీగా ఉండరు, ఇల్లు కట్టేదానికి. ఇది క్లియర్ అయిపోతే వాళ్ళకి లెటర్ ఇస్తే మేము ఆడిట్ ఇళ్ళ ద్వారా కూడా కట్టించుకుంటాము. కరెంటు పోల్లు ఉన్నాయి మాకు ఆడే, నీళ్లు ఉన్నాయి. నా వాళ్ళు అందరూ కరెంటు పోల్లు వేపిస్తాం, నీళ్ళు ఇస్తాం. ఎవరు వాళ్ళు ఇళ్ళు కట్ చేసి వాళ్ళ లెక్కలు డబ్బులు వసూలని చేస్తాం. 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు లక్షలు ఖర్చు చేసినాడని ఆ పిల్లోడు ఆరోపించాను నిన్న. ఆ పిల్లోని మీద పరునష్ట దావా ఒక 5-6 రోజుల తర్వాత వేస్తాను. చెప్తేనే ₹1 కూడా నేను తప్పు చేసింటే ఏమన్నా తీసుకోయింటే నేను ముక్కు రాస్తాను అంబేద్కర్. అనంతపురం నగర ప్రజల ముందు, మీడియా ముందు, అందరి ముందు తప్పు చేసిన అంబేద్కర్ క్షమించండి, ₹1 నేను కట్టిస్తానని. నేను కట్టించే పనిలే, నా అల్లుడు నా కూతురు వాళ్ళు, మా మామ ₹1 తీసుకున్నాడు, మేము కట్టిస్తాము, వాళ్ళే కట్టిస్తారు. ఇదే మా డిమాండ్, మా కార్యక్రమం. మనము మాదన్న అనే వ్యక్తి వైసీపీ లీడరు, ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముల దగ్గరికి తిరుగుతుంటాడు. వాళ్ళతోన ప్రెజర్ పెట్టించి కోట్ల రూపాయలు 80 కోట్లు విలువ చేసే మాకు ఇచ్చిండే పట్టా భూముల్ని వాళ్ళు వెంచర్ వేసుకొని వెనకబోండి అంటారు. వెనక 7 ఎకరాలు 28 సెంట్లు కూడా ఉంది, మాకు ఇచ్చిండేది 6.5 ఎకరాలు. ఆ 7.5 మీరే తీసుకోండి అంటారు. మేమే తీసుకోవాలంటే ముందర ఎక్కడ పోవాలా, మేము ఉండకూడదు దళితుల ముందర. రెండోది వచ్చి మా వెంచర్ వేసినారు పక్కన వాళ్ళే, మరి మా డిమాండ్ పోతుంది. దళితులు గుడిసెలు వేసుకుంటే మాకు వెంచర్కి డిమాండ్ పోతుంది అని వాళ్ళు. అసలు దళితులనే లేకోకుండా ముందర లేకుండా చేసి ఎనికి పంపిస్తే సరిపోతుంది కదా అని ఈ మాదన్న వాళ్ళ మీద ఏదో వాళ్ళతో ప్రెజర్ చెప్పి ఆఫీసర్లతో చేపిస్తున్నట్లుంది. ఏం చేసినా సిఐ రామకృష్ణారెడ్డి 3వ డిమాండ్ ఆయన్ని సస్పెండ్ చేయాలనేదే. మేము దాన్ని విడిచిపెట్టేది లేదు. ఆయన అడవులు పట్టిపోతాడు ఖచ్చితంగా. మమ్మల్ని పుట్టుకోవచ్చు ఏం చేయలేడు. దీంట్లో రెండో మాటే లేదు.